ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. లక్ అంటే ఏంటిదో, మనం ఎంత మంచి ట్రేడ్ తీసుకున్నా కానీ లక్తో కూడా కొంచెం బేస్డే ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇదండి. ఫస్ట్ క్యాండిల్ ఇది. దానికి 50% తీసుకున్నానండి నేను. 50% తీసుకుంటే ఈ లెవెల్ వచ్చిందండి, ఈ లెవెల్. అయితే నెక్స్ట్ నేను ఈ లెవెల్ దాకా వెయిట్ చేయకుండా ఇక్కడ మన రెసిస్టెన్స్ అంట కదా, ఈ రెసిస్టెన్స్ నుంచి వెళ్ళి రావాలి. సో నేను ఈ సెకండ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నానండి. సెకండ్ క్యాండిల్ క్లియర్గా ఎంట్రీ తీసుకున్నా. నేను చాలా వారికి చెప్పాలంటే ఫిక్స్ అయిపోయినండి. ఫిక్స్ అంటే ఫిక్స్ ఉన్నా ఇది ఖచ్చితంగా మనకు పోతుంది 100% అనుకున్నా. ఇక్కడ మీరు చూడండి, గమనించండి, ఈ సెకండ్ క్యాండిల్ రెడ్ పడినప్పుడు పుట్ సైడ్లో మనకి గ్రీన్ పడాలి. ఓకే, రైట్. అయితే నేను చూపిస్తా. నేను అప్పుడు తీసుకుంది 24,900 అండి. 24,900 చూపిస్తానండి. ఎక్స్పైరీది 24,900 చూపిస్తా. ఇక్కడ 24,900ది పుట్ సైడ్ చూడండి. 24,800 చార్ట్. ఓకే, ఇక్కడ సెకండ్ క్యాండిల్ చూడండి మీరు. సెకండ్ క్యాండిల్ రెడ్ పడింది. సరే, ఓకే, నేను ఎంట్రీ తీసేసుకున్నా, అయిపోయింది. ఓకే, డన్. స్లోగా ప్రీమియం టీకే జరిగిందండి. ఇక్కడికి వచ్చేసరికి అప్పటికి నాది -500, 600-700 దాకా వచ్చేసింది. ఓకే, ఇక ఎట్లనే ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కదా మన రెసిస్టెన్స్ పాయింట్స్, ఇంకా మనం ప్రీమియం డీకే జరుగుతుందేమో అనుకొని ఈ ఏరియా నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎప్పుడైతే ఎగ్జిట్ అయినో తర్వాత బూమ్ వెళ్ళిపోయిందండి. ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక అనుకున్నా, ఇంకా ట్రేడ్లో మనం ఉండలేం రా. దీన్ని బట్టి లక్ కూడా కొన్నిసార్లు మనకి ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ ఏం పెద్ద ట్రేడ్ ఏం చేయలేదు. నిన్న కూడా అంతే ఉంది, ఈరోజు కూడా అంతే ఉంది. ఎవ్రీడే మనకు ట్రేడ్ దొరకదు, కొద్దిగా అలానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.